హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. భోగి పళ్ళు పోసాం అన్నమాట. ఫస్ట్ టైం మా పిల్లలకి భోగి పళ్ళు పోసాను. అది కూడా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అనుకోకుండా జరిగింది. మేము ఫస్ట్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ భోగి రోజు ఈవినింగ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడ సెలబ్రేట్ చేద్దాము, ఎప్పుడు చేయలే కదా, అందరం ఉంటారు కదా, కొంచెం మెమరీగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి చేశాను. మంచిగా అనిపించింది. అప్పటికప్పుడు డెకరేట్ చేశాను అనమాట. వెళ్ళిన తర్వాతే ఈజీగా అయిపోయింది. ఆ రోజు చాలా హ్యాపీగా స్పెండ్ చేసాము. ఆ రోజు భోగినే కాదు, ఈ వీడియోలో సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. సంక్రాంతి కూడా అక్కడే ఉన్నాం అన్నమాట. సంక్రాంతి రోజు కూడా మా మరిది తను, మేము అండ్ బామ్మ, అత్తయ్య, మామయ్య వాళ్ళకి చిన్న గిఫ్ట్స్ తీసుకెళ్ళాము. వెళ్ళినప్పుడు అదే మూమెంట్లో వాళ్ళతోనే ఇప్పించాను అనమాట. చాలా బాగా అనిపించింది. మై లిటిల్ స్పెషల్ స్నూపీకి కూడా మేము భోగి పళ్ళు పోసాము. అది మేము వెళ్ళగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో తెలుసా. మా చిన్న అయితే దాన్ని వదలడు అనమాట. పాపం అది భయపడుతుంటుంది. మా హస్బెండ్ కొబ్బరికాయ కొడుతున్నారు దేవుడి దగ్గర. మేము ఆ ఇంటి అమ్మవారు కూడా ఉంటారు. అమ్మవారికి కూడా మేము ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారికి కూడా పూజ చేసుకుంటాము. అది కూడా చూపిస్తాను మీకు. మాకు పాడి ఉంటుంది. ఆ రోజు గోమాతకి, సంక్రాంతి రోజు అనమాట ఇది, గోమాతకి పూజ చేస్తే మంచిదని చెప్పి నాకు చాలా ఇష్టము. కాకపోతే దగ్గరికి వెళ్ళాలంటే భయం అనమాట. అందుకే మా మామయ్య పక్కనే ఉన్నాడు ఉండమంటే. ఇంకా ప్రదక్షిణ చేసేటప్పుడు చూడాలి నా భయము. అవి ఏమీ అనట్లేదు, కాకపోతే నాకు అలవాటు లేదు కదా, కొంచెం భయం ఉంటుంది అనమాట, అంతే. కానీ మంచిగా అనిపించింది వాటితో స్పెండ్ చేయడము, అలా సెలబ్రేట్ చేసుకోవడము చాలా స్పెషల్గా అనిపించింది నాకు ఈ సంక్రాంతి. చూసారు, మా మామయ్య ఉన్నాడు అనమాట. ఫాస్ట్గా తిరిగేస్తున్నాను దూరం నుంచి. అంత భయం. అంత అయిపోయిన తర్వాత ముగ్గుల దగ్గర మేము గొబ్బెమ్మలు, కొన్ని రేయి పండ్లు అవి పెట్టాము. మంకీ వచ్చి తింటుందన్నమాట. అలా క్యాప్చర్ చేశాను కొన్ని. ఈ వీడియో కనుక నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.